శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇంట్లో బంగారపు వర్షం కురవాలి, అమ్మవారి అనుగ్రహం పుష్టిగా ఉండాలి అంటే కనకదార స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేయాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. అయితే నీకు ఏమీ లేకపోతే చేసే పారాయణంలోనే నీకు ఆ కాసుల వర్షం కురిసే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అన్ని ఉన్న వాళ్ళు కనకదార స్తోత్రం చదివినా కూడా పెద్ద ఏమి ఉపయోగం ఉండదు అని చెప్పేసి ఎక్కడో ఒక చోట విన్నాను గురువు గారు. అసలు కనకదార స్తోత్రం అనేది ఎవరు చదవాలి, ఏ విధంగా చదవాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఇక్కడ మీరు ఆ వృత్తాంతం మీకు ఐడియా ఉంటుంది కదా. ఆదిశంకరాచార్యులు వారు ఒక గృహానికి వెళ్ళి భిక్షాటం చేస్తూ ఉండగా ఒక ఆవిడ 10 రోజుల నుంచి కూడా అప్పటికి ఇంకా ఏమీ తినలేదు, 10 days నుంచి ఆవిడ ఏమీ తినలేదు. కానీ ఒక ఉసిరికాయ ఈశ్వరుడు దగ్గర పెట్టిన నైవేద్యాన్ని ఉన్నది ఇది ఒకటైనా ఇస్తుంది. అప్పుడు ఆ యొక్క ఆదిశంకరాచార్యుల వారు తన కంటి నిండా నీళ్ళు వచ్చేసి, అంటే ఒక బాధ వేస్తుంది, అయ్యో ఈవిడ తినలేదా అని ఆ యొక్క లక్ష్మీదేవిని ప్రార్థిస్తాడు. వచ్చినప్పుడు లక్ష్మీదేవి అంటుంది, శంకరా నువ్వు అడుగుతున్నావు కరెక్టే, కానీ ఇవిడికి పుణ్యం లేదు. అంటే ఏ దేవత అయినా మనకి అనుగ్రహించే ముందు మన పుణ్యం ఎంత ఉందని చూస్తుంది. మనం చెక్ పట్టుకొని బ్యాంకుకి వెళ్ళగానే అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవని ఎలా చూస్తాడో బ్యాంక్ అకౌంటెంట్, అలాగే మనం అడిగినప్పుడు కూడా చూస్తుంది పరమాత్మ, చూస్తాడు అలా. ఆ దేవత ఏ దేవతనైతే మనం స్మరిస్తామో ఖచ్చితంగా ఆ దేవత అనుగ్రహించే ముందు చూస్తుంది ఎంత పుణ్యం ఉంది అని. అప్పుడు మరి లేదు కదా, ఎలా ఇవ్వాలంటే ఒక గురువు అంటే తన ధర్మాన్ని తను పాటించింది కాబట్టి నువ్వు ఇవ్వచ్చు అని చెప్తాడు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ ఉసిరికాయని ఏం చేసుకుంటాడు ఆయన అసలు యాక్చువల్గా. సరే మీరు చెప్పండి, ఏం చేసుకుంటాడు ఆ చిన్న ఉసిరికాయని? మరి ఎందుకు ఇచ్చాడు ఆయన అంతటి కరుణ? ఎందుకు ఇచ్చాడంటే ఎప్పుడు కూడా గురువులు కానివ్వండి, పరమాత్మ సాక్షాత్ శంకర స్వరూపం కరుణ ఇస్తే ఇచ్చేస్తారు. ఎప్పుడు కరుణ జరుగుతుంది అంటే మనం ధర్మంగా ఉన్నప్పుడే ఆ కరుణ అనేది జరుగుతుంది. ధర్మబద్ధంగా మనం ఉన్నప్పుడు, అందుకే అమ్మవారి యొక్క నామాల్లో కూడా ధర్మాధ్యక్ష, ధనాధ్యక్ష, ధనధాన్య వివర్ధిని. అంటే ధర్మానికి ఆవిడ అధ్యక్షురాలు, ధనానికి ఆవిడ అధ్యక్షురాలు. చాలామంది తుచ్చమైన ధనం అంటారు. మరి తుచ్చమైన ధనం అయితే ఆవిడ అధ్యక్షురాలు ఎందుకు ఉంటుంది ఆ ధనానికి? ధనం ఇప్పుడు చెడ్డది కాదు, ధనం మంచిదే, కానీ ధర్మబద్ధమైన ధనం మంచిదే అని అర్థం అక్కడ. ఆ రకంగా ఇక్కడ ఏంటంటే మనకు పూర్వజన్మ పుణ్యం లేకపోయినా ఇప్పుడు చేసేది ఏదైతే ఉందో ధర్మబద్ధంగా చేస్తే నీకు ధనం వస్తుంది. ధర్మానికి ధనానికి సంబంధం ఉంటుంది, ధర్మానికి అమ్మవారికి సంబంధం ఉంటుంది, ధర్మానికి ఆ పరమాత్మకి సంబంధం ఉంటుంది. ధర్మాన్ని ఆశ్రయించే దేవతలు ఉంటారు. ఇవాళ రేపు ఏంటంటే కలి యొక్క ప్రభావం వల్ల ఇవాళ రేపు ధర్మంగా ఉంటే లేదండి అని అబద్ధాలు ఆడితే మంచిది అన్ని అమాయకుడు ఎలా బతుకుతాడో ఉంటే ఎగ్జాక్ట్లీ మంచి వాక్యం వాడారు మీరు. అమాయకుడు ఎలా బతుకుతాడు ధర్మంగా ఉంటే బతకలేడు అనుకుంటే తప్పండి అది. నన్ను అడిగితే ఇంకా ఫ్యూచర్లో ధర్మబద్ధుల కోసం జనాలు వెతుకుతుంటారు, ఎవడైనా ఉన్నాడా మంచివాడని. అది తగ్గిపోతుంది కదా. ఇప్పుడు ఒరిజినల్గా ఒక పీస్ మీరు ఏదైనా ఒక వస్తువు ఇది ఒరిజినల్ అండి అన్న దానికి డిమాండ్ ఎక్కువ ఉందా, డూప్లికేట్ దానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అలా ఏంటంటే నా ఉద్దేశం, ఏదో నలుగురు మనుషులు బాగాలేరు కదా అని చెప్పి మొత్తం అలాగే ఉంది సొసైటీ అనుకుంటే తప్పు. అయితే ఈ కనకదార స్తోత్రాన్ని పఠించేటప్పుడు, కనకదార స్తోత్రం అనే కాదు, మీరు ఏది పఠించేటప్పుడైనా మీ మనసుతో చేస్తున్న ఫీలింగ్ మీకు రావాలి. మీ మనసుని పెట్టి చేస్తున్న ఫీలింగ్ మీకు రాకపోతే అది మీకు కనెక్ట్ అవ్వదు. అసలు ఏదో నోటితో అంటూ ఉంటారు. మీకు ఎందుకు, మీరు అంత దాకా ఎందుకు, దేవత దాకా ఎందుకు? మీకు కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎవరైనా మీరు పలానా అమ్మాయి గురించి ఎప్పుడైనా అనుకోగానే వెంటనే వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటో ఇప్పుడే నీ గురించి అనుకున్నా అంట. మరి ఎలా జరుగుతుంది అది? ఫోన్లో మనం ఆవలింత వస్తే అవతల వాళ్ళకి ఆవలింత వస్తుంది, అవునా? ఎందుకు వస్తుంది అంటే ఒక కనెక్టివిటీ ఉంది. మన మనసులో అనుకుంటాం అప్పుడు, అబ్బాయి ఈవిడెందుకో ఇతను ఎందుకో ఫోన్ చేయలేదు, ఏంటో మరి పొద్దున్నే ఫోన్ చేస్తా అన్నాడు, లేకపోతే రోజు ఈ టైంకి ఫోన్ చేస్తాను. కామన్గా అసలు ఎప్పుడు టచ్లో ఉన్న వ్యక్తిని తలుచుకోగానే వాళ్ళ ఫోన్ వస్తుంది ఒక్కోసారి. అంటే ఏమిటి, మన మనసులో తలుచుకుంటే ఈ ప్రకృతిలో ఉన్న ఏదైనా సరే కనెక్ట్ అవుతున్నందుకు ఆ కనకదార స్తోత్రం కానివ్వండి, ఏ స్తోత్రాలైనా మీరు మానసికంగా దాన్ని ఎంతో అంటే ఎంజాయ్ చేస్తూ మీరు చేయగలిగితే అప్పుడు మీరు కనకదార స్తోత్రం చదివితే నిజంగా ఆ రోజు అలా అమ్మవారు కురిపించినట్టుగా ఈ కలియుగ ప్రామాణికాల పరంగా ఇంకో రకంగా మనకు వస్తుంది. అయితే ఇక్కడ కేవలం అమ్మవారు కనకదార స్తోత్రం చేస్తే వర్షం కురిపిస్తుందనే కాన్సెప్ట్తో అసలు ఎప్పుడూ చేయకూడదు.
అది ఎలా ఉంటుందంటే ఒక పిల్లవాడిని తల్లి వీడు పెద్ద అయితే నన్ను ఏదో పోషిస్తాడు అనే కాన్సెప్ట్లో వాడికి అన్నం పెట్టినట్టు వాడికి స్నానం చేసినట్టు ఉంటుంది. వాడిని వాడిగా ప్రేమిస్తుంది తల్లి. వాడు ఎలా ఉన్నా నల్లగా తెల్లగా పొట్టిగా పొడవుగా ముక్కు కారుతున్నా ఎలా ఉన్నా సరే వాడిని ఎత్తుకుంటుంది. వాడు నా బిడ్డ అని ఎలా యాక్సెప్ట్ చేస్తుందో నా అమ్మవారు, నేను అమ్మవారి చేస్తాను, అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టత అనేది లోపల నుంచి రావాలి. అలా రాకుండా మీరు ఎన్ని కనకదారా స్తోత్రాలు చదివినా రాదు. ఎందుకు చాలామందికి ఫలితం రాదంటే ఇక్కడ 2 కారణాలు. ఒకటి, వాళ్ళకి పూర్వజన్మ కర్మ ఇంకా ఏదో మిగిలిపోయింది, అది అయిపోయే వరకు కూడా వీళ్ళకి మారదు. దాని జ్యోతిష్ శాస్త్రంలో దశ అంటారు. నీ దశ మారింది అంటూ ఉంటాం. అంటే దశ మారితే ఏంటి, అది బేడా గుడ్డ తెలిసిపోతుంది. అది మంచి ఫలితాలు ఇచ్చే దశ అనుకోండి, ఆనందాన్ని, ధనాన్ని, మంచి మంచి ఈవెంట్స్ జరిగే లైఫ్ అనుకోండి, అప్పుడు దశ బాగుంది. నష్టపోవడాలు, అమ్మేసుకోవడాలు, తీసుకెళ్ళి ధనాన్ని తాకట్టు పెట్టడాలు, చుట్టాల మధ్య అవమానం, ఇవన్నీ బ్యాడ్ దశలు. అలాంటప్పుడు ఏం చేస్తాం, బాబు నీకు ఈ దశ మారింది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు అనవసరం ఇన్వెస్ట్మెంట్ చేయకని చెప్తుంటాం. అలా ఏంటంటే నిత్య దేవతారాధన చేసేవారికి, నిత్యము కనకదారా స్తోత్రం పఠించేటువంటి వారికి, మీకు కొంతమందికి రాదు, ఏమంటే ఆ నోరు తిరగట్లేదండి, అంగం హరే ఇదేంటి అసలు నాకు రావట్లేదు అంటూ ఉంటారు. నేనేమంటానంటే మీకు నోరు తిరగనంతసేపు మీరు ఎవరి దగ్గర గురువుగారి దగ్గర నేర్చుకోవచ్చు, లేదా యూట్యూబ్లో పెట్టుకొని, చాలా ఉంది యూట్యూబ్లో ఇన్ఫర్మేషన్. ఒక్కొక్క లైన్ మాటిమాటికి అలాగా మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక లైన్ స్క్రీన్ రికార్డింగ్ చేసుకుని అది అలా అనగా అనగా మీకు ఆ లైన్ వచ్చేస్తుంది. అలాగా ఎందుకంటే నోటికి ఎందుకు రావాలంటే అమ్మ, మీరు నార్మల్గా శ్రీమాత్రే నమః అనుకుంటూ చేయడం వేరు. నోటికి వస్తే ఏమవుద్దంటే మీ మనసు లయం అవుతుంది దాంట్లో. నోటికి రావట్లేదు, పుస్తకం పట్టుకొని చదువుతున్నాం. స్టార్టింగ్లో ఎవరైనా అలాగే చదువుతారు, అదేం పెద్ద దోషమేం కాదు. మీకు ఏమవుద్ది, ఇది అక్షర దోషం ఉందా లేదా, ఇది ఎలా ఉంది, దీని మీదకి వెళ్ళిపోద్ది కాన్సన్ట్రేషన్. మనసు కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. కాబట్టి నోటికి రావాలి ఏ శ్లోకమైనా కూడా. ఆ రకంగా ఈ కనకదార స్తోత్రం చేసేటప్పుడు ఇందులో రకరకాలుగా చేస్తారు. కుంకుమ వేస్తూ చేస్తారు, కమలం పువ్వులు వేస్తూ చేస్తారు, ఇంకొంతమంది ఎర్రటి పుష్పాలను ప్రిఫర్ చేస్తారు, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, వీటిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే ఏమంటే పటం పెట్టుకొని చేయాలా లేకపోతే శ్రీచక్రాన్ని పెట్టుకొని చేయాలా అంటే, మీకు శ్రీచక్ర ఆరాధన కనుక మీకు తెలుసుంటే శ్రీచక్రం పెట్టుకొని చేయొచ్చు, తప్పేం లేదు. అందులో సకల దేవతలు ఉంటారు శ్రీచక్రంలో, కాబట్టి దోషమేం లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. అయితే ఒకటి, మీరు ఎన్ని చేసినా, ఎంత పెద్ద మండపం కట్టించి ఎన్ని పుష్పాల అలంకరణ చేసి ఎంత పెద్ద శ్రీచక్రం పెట్టి అసలు ఎంతమందిని పురోహితులను పెట్టించి చదివించినా మీ మనసు కనుక కనెక్ట్ అవ్వకపోతే మీరు ఎన్ని చేసినా వ్యర్థమని చెప్తాను. స్కూల్లో పిల్లడు చదవట్లేదంటే మనసు కనెక్ట్ అవ్వలేదనే కదా. ఒక భార్యాభర్తలు సరిగా కాపురం చేయట్లేదంటే వాళ్ళిద్దరికీ మనసు కనెక్ట్ అవ్వలేదనే కదా. ఇవన్నీ కూడా మనసుతో సంబంధం ఉంటుంది. కాబట్టి మనసుని అక్కడే కూర్చోబెట్టాలి, దాని వాల్యూస్ తెలుసుకోగలగాలి, లక్ష్మీదేవి నిజంగా ఉంది అని తెలియగలగాలి. ఇప్పుడు ఏంటంటే అమ్మ, మనకి మీరు ఎప్పుడైనా ఐమాక్స్ వెళ్ళారా? మీరు ఎప్పుడైనా ఐమాక్స్లో పైన ఈ పిల్లలు ఆడుకునే దాంట్లో ఒకటి ఇలా ఉంటుంది, కళ్ళకి ఇలా పెట్టి నడుస్తారు, వర్చువల్ రియాలిటీ. మనకి నిజంగా అక్కడ ఏదో వేరే దానికి ఇక్కడికి వెళ్ళిపోయాం, పడిపోతుంటాం ఇలాగా. అదేమిటి, మనం అలా లేదు కదా అక్కడ, మనం చూసినా మన బ్రెయిన్కి ఆ సంకేతం ఇస్తుంటుంది. భగవంతుడి విషయంలో ఎందుకు నమ్మకం కలగదు మనకి అంటే, మనం ఒక్కసారి కూడా చూడలేదు, చూస్తే కలుగుతుంది. మనం ఒక్కసారి కూడా ఆవిడ శబ్దాన్ని అక్కడ వినలేదు, కానీ దీనికి కూడా ఒక లెక్క ఉంది. ఆ లీల చూడడానికి ఒక లెక్క ఉంది. దాని మీద మనం ఇంకో వీడియో చేద్దాం, చెప్తాను అది ఎలాగా అనేటువంటిది. తప్పకుండా అండి. కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు మనసు పెట్టి కనుక చేశారా, ఖచ్చితంగా ఆ యొక్క శంకరాచార్యుల వాళ్ళ శ్లోకం చదివినప్పుడు ఎలా అయితే బంగారు ఉసిరికాయలు మనకి ఆకాశం నుంచి పడ్డాయో ఖచ్చితంగా పడతాయి. కాకపోతే మీకు ఆ నమ్మకం ఉండాలి, ఎక్కడి నుంచి పడతాయి, ఆకాశంలో ఏమి లేవు కదా అంటే కాదు, నమ్మకం. నమ్మకం. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. శ్రీమాత్రే నమః.